అరే నా బుర్ర తింటే నేనేం చేస్తారా దానికి? నాకు దానికి సంబంధం లేదురా బాబు, నా వల్ల కాదు. అరే ఎంత చెప్తున్నా అడుగుతూనే ఉన్నావు. అరే సించాన్, నీకు సెలవులు వచ్చాయి, ఓకే ఎంజాయ్ చేయొచ్చు, బయటికి వెళ్ళు, లేకపోతే మీ ఊరెళ్ళి మీ మమ్మీ డాడీతో ఉండు. కానీ నా బుర్ర తింటున్నావు. ఆగు ఆగు, ఫోన్ చేస్తున్నా. హలో మైకేల్, సారీ టోనీ, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం. అదే ఈడు అడుగుతూనే ఉన్నాడబ్బా. అవ్వలేదు రే సించాన్, టోనీ కోపం మీద కూడా ఉన్నాడు రా. టోనీ నువ్వు 10 సార్లు అడుగుతున్నావు, ఎలా అవుతుందో చెప్పు. ఎప్పటి నుంచి అవెంజర్స్ సూట్స్ కావాలి, ఐరన్ మ్యాన్ సూట్ కావాలి, హల్క్ సూట్ కావాలి, ఫ్లాష్. ఏం చేసుకుంటావు సూట్లు, నీకెందుకు? మరి నాకు ఎందుకు ఇస్తా అని చెప్పాలి? మీరు ఇస్తా అని చెప్పారు కాబట్టే నేను అడుగుతున్నాను. నాకు ఇప్పుడు సెలవులు స్టార్ట్ అయ్యాయి. దసరా సెలవులు నాడు ఫుల్గా అటు ఇటు ఎగిరి ఎగిరి చేద్దాం అనుకున్నాను, రోజుకో సూట్ వేసుకుందాం అనుకున్నాను. కానీ నువ్వైతే మాత్రం నాకు వేసుకునేవ్వట్లేదు ధనువన్న. నాకు కాపం వస్తుందే, అలా అయినా నాకు కావాలి. ఇదిగో మన టోనీ మామ అయితే మంచోడ్లాగా సూట్ చేస్తాడు. పడుకుంటావేంటే? పడుకోకు పడుకోకు, నేను చెప్పిన మాటను. నువ్వు నా చెప్పిన మాట వినవు కదా, నేను డైరెక్ట్గా వెళ్ళి టోనీ మామ దగ్గర అడిగి తీయించుకుంటా. పోదును అన్న, నేను నీతో మాట్లాడను. నాకైతే చాలా కోపం తెప్పిస్తున్నాడు ఈ ధను అన్న. అందుకే నేను లేట్ చేయకుండా తొందరగా టోనీ మామ దగ్గరికి వెళ్ళి నేనే దగ్గరుండి నాకు తగ్గ సూట్ చేయించుకొని ద పవర్ఫుల్ సూపర్ సించాన్ అవుతాను. అది లెక్క. ధను అన్నకి నా గురించి పూర్తి పవర్స్ తెలియదు అనుకుంటా. ధను అన్న ఎప్పుడు చూసినా పడుకోవాలని చూస్తాడు. ఎప్పుడు అడుగుతూనే ఉన్నాను నాకు సూట్ కావాలి సూట్ కావాలని. కానీ నా గురించి ఎప్పుడు పట్టించుకోరే. ఒక చిన్న పిల్లాడు అడుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఇలా ఉంటారా? ఇలాంటి వాళ్ళని ఊరికి నేను వదిలిపెట్టకూడదు. అందుకే ధను అన్నకి ఈసారి నుంచి ఏదైనా తినడానికి తీస్తే మొత్తం నేనే తినేస్తాను ధను అన్నకి ఇవ్వకుండా. అబ్బా, నేను తొందరగా వెళ్ళి తొందరగా సూట్ చేసుకోవాలి. నేను మా క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ గొప్పలు చెప్పాను. నేను ఐరన్ మ్యాన్ అవుతాను, ఫ్లాష్ అవుతాను, బ్యాట్మ్యాన్ అవుతాను, అవి ఇవి చెప్పాను. కానీ ఇప్పుడు ఏమీ అవ్వలేకపోతున్నాను. నాకు ఫుల్గా కోపం వస్తుంది. లేట్ చేయకుండా తొందరగా వెళ్ళి టోనీ మామ దగ్గర నేను సూట్ చేయించుకుని తీరుతాను. ఈరోజు సూట్ చేయించుకుని తీరుతాను, మాట ఇస్తున్నాను. చేయించాలి దేవుడా, చాలు, అదొక్కటైతే చాలు నాకు. నేను హ్యాపీగా ఉంటాను. ఇక లేట్ చేయకుండా తొందరగా సించాను. ఫుల్గా యాక్సలరేషన్ పెంచు, ఫుల్గా స్పీడ్ పెంచు. పదరా టోనీ మామ ఇంటికే. ఓకే, ఫైనల్లీ మనమైతే టోనీ మామ ఇంటికి అయితే వచ్చేసాం అనమాట. టోనీ మామ నాకు ఇంతకుముందు టోనీ మామకి హెల్ప్ చేసినప్పుడు నాకు సూట్ చేస్తా అని చెప్పాడు. ఒకప్పుడు హెల్ప్ చేసినప్పుడు ఆ టైంలో హ్యాపీగా ఉన్నాడు కాబట్టి చెప్పేశాడు. తర్వాత ఇప్పుడైతే మళ్ళీ అవ్వదు, అది అవ్వదు, ఆ పని ఉంది, ఈ పని ఉందని ఇప్పుడు తప్పించుకుంటాడా? వచ్చాను కదా, ఇప్పుడైతే ఒక తాట తీస్తా. టోనీ మామ వస్తున్నాను నీ దగ్గరికి. ఇప్పుడు నువ్వు నా చేతిలో అయిపోయావు. నేను అడుగే తిరుగుతా. అదే ఇదెవరు? ఓయ్ అడ్డులేగయ్యా స్వామి, ఇంటికి అడ్డంగా ఏం చేస్తున్నావు? ఎవరు నువ్వు? చూడడానికి తాబేలు మొహంలా ఉంది నీది. నాకు నీ పేరు తెలుసు, నువ్వు సించాన్ కదా? సించాన్ కాదు, సూపర్ పవర్ సించాన్ నువ్వు. నాకు నీ గురించి తెలుసు. ఇదిగో నీకు సూపర్ పవర్ఫుల్ సించాన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ టోనీ గీనీ లాంటి మాటలు పట్టించుకోకు. టోనీ లాగానే నేను కూడా ఒక అద్భుతమైన సైంటిస్టు, కానీ నన్ను ఎవ్వరు కూడా గుర్తించట్లేదు. నా పవర్స్ చూసినట్లయితే నువ్వు ఖచ్చితంగా షాక్ అవుతావు. ఇదిగో నాలో ఉన్న పవర్స్ చూడు, అప్పుడు నీకు కూడా నా పవర్స్ ఇచ్చి వన్ ఆఫ్ ద సూపర్ అవెంజర్ని చేస్తాను. పెద్ద కళ్ళు వేసుకొని నువ్వేందయ్యా మాట్లాడుతున్నావు? నాకు పని ఉంది. నీకు పవర్స్ ఉన్నాయంటే నేను నమ్ముతానా? నీ ఫేస్ చూడడానికి అలా లేదు, తాబేలు మొహం వేసుకొని ఉన్నావు. నీకు పవర్స్ ఉన్నాయంటే నేను ఎందుకు నమ్ముతాను? వెళ్ళు. నాకు టోనీ మామ ఇప్పుడు మంచి సూట్ చేయబోతున్నాడు. నాకు ఆ సూట్ చాలు, నువ్వేం చేయక్కర్లే. అవును, నువ్వేదన్నా చేయగలవంటే ముందు నేను నమ్మాలి కదా. నీలో పవర్స్ ఉన్నాయని నేను నమ్మాను అనుకో, నీకు పవర్స్ ఉన్నాయంటే నువ్వు నాకు కూడా పవర్స్ ఇస్తావని నమ్మచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి ముందు నాకు చూపించు నీలో పవర్స్ ఉన్నాయని, అప్పుడు నేను నిన్ను నమ్ముతాను. సరే, ఇప్పుడు నీకు పవర్స్ చూడాలని ఉందా? నేను చూపిస్తా, ఆగు. పవర్ అంటే ఏం లేదు, ఈ జాంబీ సైంటిస్ట్కి అన్నీ సులభమే. ఇప్పుడు చూడు అసలైన పవర్. ఇక్కడ నీకు మంచిగా ఒక కారు కనబడుతుందా? ఈ అందమైన కారు కొంచెం సేపు మాత్రమే అందంగా ఉండబోతుంది. ఎందుకంటే మరికొద్దిసేపట్లో దీని యొక్క అందమే కాదు, పార్ట్సే కనబడవు. ఎలా అనుకుంటున్నావా? ఇప్పుడు చూడు, రావే చిత్రాంగి. ఇదిగో ఇదే, దీని పేరే చిత్రాంగి. ఇది నా ఫ్లయింగ్ జెట్. ఇలాంటివి నేను చాలా కనిపెట్టాను. ఇంకా నా దగ్గర చాలా సూట్స్ ఉన్నాయి. వీటితో నేను ఏం చేస్తానో తెలుసా? చూడు, ఆ అందమైన కారు ఇప్పుడు మందమైన కారులా మారిపోతుంది. నేను ఏమనుకున్నా కూడా కరెక్ట్గా చేయగలను. దీనికంటే పవర్ఫుల్ అయిన పవర్స్ ఇంకా ఉన్నాయి. ఇందులో నుంచి బుల్లెట్సే కాదు, పెద్ద పెద్ద మిసైల్స్ కూడా వస్తాయి. ఇగో నేను
చెప్పేది విను. ఇదిగో ఇప్పుడు చూస్తుంది నువ్వు శాంపిల్ మాత్రమే. నువ్వు నాతో వచ్చావనుకో, నేను అప్పుడు నీకు అద్భుతమైన శక్తులు ఇస్తా, దీనికంటే పవర్ఫుల్ శక్తులు ఇస్తా. నాలో ఉన్న మంత్రజాలం, మాయజాలం, నాలో ఉన్న సైన్స్ని చూస్తే నీకు పిచ్చెక్కిపోద్ది. అర్థమవుతుందా? వస్తావా? నీకు కూడా కావాలా చిత్రాంగి? చెప్పురా. ఓరి నాయనా, స్టార్టింగ్ లో నిన్నేదో తాబేలు మొహం అనుకున్నా కానీ నువ్వు చాలా పవర్ఫుల్ ఉన్నోడివి. అప్ప బాబోయ్, పద ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. నాకు కూడా ఎప్పటి నుంచి సూట్ కావాలంటే ఈ టోనీ మామ ఎప్పుడు నా మాట వినట్లేదు, నాకు అస్సలు నచ్చట్లేదు. నువ్వు వచ్చే సమయానికి నీ పవర్స్ చూస్తే నాకు షాక్ అయిపోతుంది. నాకు కూడా అలాంటి పవర్స్ వచ్చాయనుకో, అప్పుడు చూపిస్తా ఈ టోనీ మామకి ధనువనికి. పద వెళ్దాం. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు నాకు సూట్ చేయమన్నా కూడా నన్ను పట్టించుకోరు కదా. ఒక్కసారిగా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాలో ఉన్న పవర్స్ అన్ని పసా పసా అని చూపించాను అనుకో, అప్పుడు దెబ్బకి అందరూ షాక్ అయిపోతారు. అవును, ఇంతకు నీ పేరేమన్నావు? జాంబీ సైంటిస్ట్ కదా. అబ్బాబ్బాబ్బా, నీలో మాత్రం సూపర్ ప్రతిభలు ఉన్నాయి. నాకు ఇప్పుడు ఐరన్ మ్యాన్లా మారుస్తావా, ఫ్లాష్లా మారుస్తావా, సూపర్ మ్యాన్లా మారుస్తావా, బ్యాట్మ్యాన్లా మారుస్తావా? నీకు ఎలా కావాలంటే అలా మారుస్తా, కానీ ఇది నా ఎక్స్పెరిమెంట్. ఇందులో నువ్వు వాళ్ళకంటే పవర్ఫుల్ అవ్వచ్చు. దీనికి నీకు సూట్ అవసరం కూడా లేదు, నీలో శక్తులు వచ్చేస్తాయి. ఇదిగా ఇదే నా ల్యాబ్. ఇందులోనే నేను ఇప్పుడు నీకు ఒక ట్రీట్మెంట్ చేసి అద్భుతమైన శక్తిని ఇవ్వబోతున్నాను. రెడీగా ఉన్నావా సించాన్? రారా వెళ్దాం లోపలికి. ఇదిగో ఇదే నా సుందరమైన ల్యాబ్. లోపలికి వచ్చావంటే నీకు తెలుస్తుంది. ఇదిగో హల్క్కి ఏం చేసి ఇచ్చారు, కెప్టెన్ అమెరికాకి ఏం చేసి పవర్స్ ఇచ్చారు, వాళ్ళందరికీ సైంటిస్ట్ల ద్వారానే పవర్ వచ్చింది. ఐరన్ మ్యాన్ సూట్ కూడా ఒక సైంటిస్ట్, అదే ఆ టోనీ చేశాడు. ఇప్పుడు నేను కూడా ఒక సైంటిస్ట్ కాబట్టి నిన్ను కూడా ఒక అవెంజర్లా మార్చబోతున్నాను. రా 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 రా, ఎందుకంటే నాకు ఇలాంటివి చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చి ఈ బెడ్ పైన పడుకోవయ్యా బాబు. అది లెక్క, అలాగుండు. ఇప్పుడు నేను నీ మీద ఒక స్ప్రే చేయబోతున్నాను. ఆ స్ప్రే చేసిన తరువాత నిన్ను ఇంటికి పంపిస్తా, కానీ నువ్వు అప్పుడే అనుకున్నది అవ్వలేవు. దానికి కొంచెం సమయం పడుతుంది. ఏమవుతుందంటే రేపు ఉదయం కల్లా నీలో శక్తులు వస్తాయి. రెడీగా ఉన్నావా? కళ్ళు మూసి నిద్రపో. ఈ పనికి మాల దద్దమ్మ గాడికి పవర్లు కావాలంట, పవర్లు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూస్తే మీరే షాక్ అవుతారు. నేను ఒక స్ప్రే కొట్టి వీడికి ఒక వైరస్ వచ్చేలా చేసి వీళ్ళంటి క్లోన్ని ఎంతో మంది తయారు చేసేలా చేస్తాను. ఇలాంటిది అందరికీ నేను స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. వీడు నాకు ముందు దొరికాడు కాబట్టి వీడి మీద ఒకసారి ట్రైల్ వేద్దాం. సక్సెస్ అయితే ఇది నేను పై దేశాలకి అమ్ముకొని డబ్బు సంపాదిస్తా. గ్యాలంకి బాగా దొరికావరా పొట్టోడా, రేపు ఉంటుంది నీకు. నీ జీవితమే మారిపోతుంది. వీడికి పవర్స్ కావాలంట, పవర్స్. అయిపోయింది. ఓరి నాయనో, అయిపోయిందా? ఎప్పుడు పడుకున్నానో ఏమైందో నాకు తెలీదు. ఏం చేసావు ఇంతకి? స్ప్రే కుట్టావా? అయితే ఇప్పుడు ఏం జరగబోతుందో చెప్పు నాకు. ఇప్పుడు నేనేం చేయాలి? ఏం జరిగితే నాకు పవర్స్ వస్తాయి? చెప్పాను కదా, ఇంటికి వెళ్ళి నిద్రపో. ఉదయం అయ్యేసరికి చూస్తావు అసలైన చమత్కారం. వెళ్ళు నాయనా, వెళ్ళు వెళ్ళు బాబు, అరే ఇక్కడ ఇంకా ఎంతసేపు ఉంటావు? నీకు వద్దా పవర్సు? పరిగెత్తు, ఇక నీలో వస్తుంది అసలైన పవరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ తాబేల్ మాయ. అప్పా, ఓరి నాయన, నాకైతే పవర్ వచ్చిందని అటు ఇటు ఎగురుతూ చలాకీగా వెళ్తున్నాను, కానీ పడుతున్నాను. చూసుకుని వెళ్ళాలి. అరే లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. ఇప్పటికే చాలా సమయం అయింది. వీడు ఇంతసేపు ట్రీట్మెంట్ చేస్తారని నాకు తెలియదు. ఎప్పుడు ధను అని షాక్ అవుతాడు అని చూసి ఫైనలీ మనమైతే వచ్చేసాం. ఓరి నాయన, చీకటి కూడా అయిపోయిందా? ధను అన్న మంచిగా మొద్దు నిద్ర చేస్తూ ఉంటాడు. మనం కూడా ఇంటికి వెళ్ళి మంచిగా పడుకున్నాం అనుకోండి, ఉదయం లేచేసరికి అతి బలవంతుడైన అతి శక్తివంతమైన సించాన్ని అయిపోతాను. ఇది కదా అసలైన అవకాశం వచ్చింది మనకి. ఎస్,
ఇప్పుడు ధను అన్న కూడా షాక్ అయిపోతాడు, ఆ టోనీ కూడా షాక్ అయిపోతాడు. కనీసం నాకు సూట్ చేయమంటే చేయరా వీళ్ళు. ఇప్పుడు ఉంటుంది కదా సూపర్ సించాన్ యొక్క అసలైన స్టోరీ. వెళ్దాం పదండి. ఇంటికైతే వచ్చేసాం. నాకైతే మాత్రం ఎంత స్పీడ్గా వెళ్తే అంత స్పీడ్గా పడుకోవాలనిపిస్తుంది. పడుకొని ఉదయం లేచి చూసేసరికి సించాన్ గడు వసూలైన పవర్ఫుల్గా మారిపోతాడు. వచ్చేసాం. అబ్బా బండి లోపల పెట్టి మనం కూడా లోపలికి వెళ్ళి పడుకోవాలి. ఎందుకంటే నాకు నిద్ర వస్తుంది. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. వచ్చేసాను గాయస్. ధను అన్న నాకు తెలిసి పడుకొని ఉంటాడు. మనం కూడా ఇప్పుడు పడుకోవాలి. గుడ్ నైట్ గాయస్. పడుకుందాం ఇక. ఉదయం లేచి అతి బలవంతమైన శక్తిశాలి సించాన్ని చూడబోతున్నారు. అరే ధను అన్న ఏంటి లేచి మళ్ళీ పడుకుంటాడా? మనం కూడా పడుకుందాం. శక్తివంతమైన సించాన్ రేపు ఉదయం రాబోతున్నాడు. The next morning. నీ తొక్కలో అల్లారం సించాన్ గాడిని ఆపమంటే ఎప్పుడు ఆపడు. నేనే ఆపాలా ఎప్పుడు చూసుకున్నా. నాకైతే అస్సలు నిద్ర సరిపోలేదు. ఇంకా పడుకోవాలని ఉందబ్బా నాకు. రేయ్ ఎవర్రా రే నన్ను లేపుతున్నాడు? ఒకరా ఇద్దరా? సించాన్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావురా? స్కూల్కి వెళ్ళలేదా? అరే వీడికి సెలవులు కదా, మర్చిపోయాను. దసరా సెలవులు. అరే నాకు ఇప్పుడు ఏంటిది? ఏంటిది కళ నిజమా? అరే ఏంటిది? నాకు కింద ఎంతమంది ఉన్నారు? ఒరే సించాన్ గా రే సించాన్ నువ్వేనది? ఒరి నాయన ఏంట్రా 1 2 3 4 5 6 7 8 9 ఏమో బాబాయ్ ఎంతమంది ఉన్నారు? బుర్రపోతుంది నాకు. రే ఇక్కడ కింద మంది ఎలా వచ్చారు? అరే అరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. ఒరే ఒరే నన్ను వదలండి రే, నా కాలు వదలండి. వీళ్ళు నాకు కాలు పట్టుకుంటున్నారు. రే ఎవడు మాట్లాడుతున్నాడు నాతోనే? ఇది ఏంటి ఇలా అయింది? ఏం జరిగింది ఇంతకి? సించాన్ సించాన్ రే సించాన్ గడేట్రా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లేదు. వీడు ఎక్కడికి వెళ్ళాడు ఇంతకి? అరే ఈ టోనీ ఏమన్నా ఇచ్చాడేంటి వీడికి? ఈ టోనీ దగ్గరికి వెళ్తానన్నాడు. ఏం జరిగిందేంటి టోనీ దగ్గర? నాయన రే ఆగండి ఆగండి ఆగండి. ఇంతకీ ఎవరు మీరు? ఒరే ఒరే బాబు ఆగండి. ఓరి నాయన నా కాలు పట్టుకొని వదలట్లేదు మీరు. రే చంపేస్తారా ఏంటి? నిన్ను ఈ రోజు వదిలిపెడతాం అనుకున్నావా? చంపేస్తాం చంపేస్తాం చంపేస్తాం. వదిలిపెట్టండి, చంపేయండి, వదిలిపెట్టండి, చంపేయండి. ఊపిరి ఆడకుండా పీల్చేయండి. ఎక్కడికి తప్పించుకోలేదన్నా, ఎక్కడికి తప్పించుకోలేవు. వామ్మో అందరూ ఒకసారి మాట్లాడుతున్నారు. అబ్బా రే వదిలిపెట్టండి. రే ఊపిరి ఆడట్లేదురా. రే లేవండి. అబ్బా ఒరే వదిలిపెట్టండి. అమ్మా రే వీళ్ళని చంపేసేలా ఉన్నారు. అరే ఇంటి పైకి ఎక్కాలి. వీళ్ళు స్లేట్ పైకి వెళ్ళాలి. అరే అరే ఎక్కు. అరే ఎక్కట్లేదు. అమ్మయ్య అమ్మయ్య. ఎస్ ఇప్పుడు రంటారా తెలుసుకుందాం. మీరా నేనా? ఏంట్రా నా పైన నాటకాలా? కానీ సించాన్ ఇందులో ఒరిజినల్ సించాన్ ఎవరు? ఇంతకీ సించాన్ గడికి ఏం జరిగింది? రండిరా తెలుసుకుందాం. పైకి రాలేరురా మీరు, రాలేరు నాకు తెలుసు. అరే సించాన్ అమ్మో రే వచ్చారు వీళ్ళు. రే ఎవర్రా మీరంతా? రే ఎక్కడికి వచ్చారా? నన్ను వదిలేండి. రే వదిలేండి. అమ్మా రే 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 కుమ్మేకండి. అబ్బా 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 రే లేరా. అరే ఊపిరి. అరే కిడ్నీలు. ఒరే నా కిడ్నీలు రా. రే నా కడుపు. ఓరి నాయనో నా మూతి. రే నా మూతి. అరే నా కాళ్ళు. అమ్మా నా పాటలు మొత్తం వదలట్లేదు. గట్టి కుంబడేస్తున్నారు. రే ఆగండి రా. రే ఆగండి ఆగండి. తప్పించుకునేవ్వండి. నేను తప్పించుకున్న తర్వాత నేను పరిగెట్టి పారిపోతాను. అప్పుడు నా వెనక్కి పరిగెట్టండి. దమ్ముంటే నా వెనక్కి పరిగెత్తుకోనండి. ఇక్కడ కాదు. రండిరా తెలుసుకుందాం. రారా ఊరుకుంటారా? రెచ్చిపోతున్నారు వీళ్ళు. నా దగ్గరే వేషాలా? అరే సించాన్ నువ్వేనా ఇది? సించాన్ గడి పడిపోయాడు. సించాన్ సించాన్ ఇది నువ్వా? ధనువన్న వాడు కాదు సించాన్, నేను. కాదు నేను. ఎవరు సించాన్ అనుకుంటున్నావు? నేను కాదు ధనువన్న. నేను కాదు నేను కాదు నేను కాదు నేను 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 రే నన్ను వదిలేయండి రా. అమ్మో రే ఆగండి ఆగండి. మీరు ఎవరో నాకు తెలియట్లేదు. అరే నన్ను మోసుకుని వెళ్తున్నారు. అబ్బా అబ్బా రే రే చిన్న పిల్లల్లా ఆడుకుంటున్నారు. రే వదిలిపెట్టండి. నేను టెడ్డీ బేర్ని కాదు. వదిలిపెట్టండి. ఇంతకీ ఏం జరిగింది? టోనీ దీనికి కారణం మొత్తం నువ్వే. అమ్మయ్య నా కారు సమయానికి సరైన ప్లేస్కి తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముళ్ళు. ఇప్పుడు ఉంటుంది కారులోకి వెళ్తాను కదా, అప్పుడు అసలైన మజా వస్తుంది. రండ్రా ఇప్పుడు అట్లేకండి. అందులో మా సించాన్ గడి ఎవరు నాకు తెలియట్లేదు. మళ్ళీ వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. సించాన్ అరే ఇంతమందిలో వాడిని ఎలా కనిపెట్టాలి? ఓకే మనమైతే బయటకు వచ్చాం. లేట్ చేయకుండా తొందరగా మనమైతే టోనీ దగ్గరికి వెళ్ళాలి. టోనీ వస్తున్నాను. టోనీ నేను వదిలిపెట్టి. అరే ఒరే నాయన రే కారు వెళ్ళనివ్వండి. ఒరే కారు ఆపేస్తున్నారు. ఒరే అబ్బా రే కార్నే విసిరి కొట్టేస్తున్నారు. ఇంత ఉన్నారు కానీ కార్నే విసిరి కొట్టేస్తున్నారు. ఆగండి రే ఆగండి. కారు కదలట్లేదు. అమ్మయ్య
దొరికిందిరా. ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే టోనీ దగ్గరికి అయితే వెళ్ళాలి. టోనీ, ఇప్పుడు నిన్ను అస్సలు విడిచిపెట్టను. అరే ఏంట్రా, ఇందులో కూడా ఉన్నారా? అరే రే ఆగండి ఆగండి ఆగండి. అరే నా కార్ని గట్టిగా పట్టేసుకున్నారు. అరే విడిచిపెట్టండి విడిచిపెట్టండి. ఓరి నాయన, బండి పోతుందిరా. రే విడిచిపెట్టండి. నా వెనక్కున్న చక్రాలు మొత్తం తిరిగి 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 పోయేలా ఉన్నాయి, అరిగిపోతున్నాయి. వదిలిపెట్టండి రా. రే పట్టుకోండి పట్టుకోండి, చంపేయండి చంపేయండి. ఈ తరువాన్ని ఎవరు విడిచిపెట్టండి, చంపేయండి. తరువాత ఈ రోజు నువ్వు మా చేతిలో చేస్తావు. నీకు ఊపిరి వేసుకున్నా ఊపిరి తీసుకోలేకుండా చంపేస్తాం. ఏయ్ చంపేయండి చంపేయండి. ఇలా సిటీలో ఒక తర్వాత ఒకరి అందరినీ చంపేయాలి చంపేయాలి చంపేయాలి. చంపేస్తారా? రే రే, మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని రా. వదిలిపెట్టండి. కార్ని ఎలాగో వెళ్ళవట్లేదు, కనీసం నన్ను వెళ్ళవంటరా. నా కాలు పట్టుకోకండి రా. రే నా షూ అది. రే వదిలిపెట్టండి వదిలిపెట్టండి. మీరు ఒడిచిపెట్టేలా లేరు. అయ్యా పైకి ఎక్కడానికి కూడా ఎక్కనివ్వట్లేదు, కాలుతో లాగేస్తున్నారు. రే రే ఒరే రే, నా తొడలు గట్టి అడిచేస్తున్నారు. రే వదిలిపెట్టండి రా నాయన, మీకు పుణ్యం ఉంటది. వదిలిపెట్టండి ప్లీజ్ ప్లీజ్. అమ్మయ్య, అది తప్పించుకుందాం. అరే కాలు పట్టుకుని ఉండిపోయారు. రే వదిలిపెట్టా. రే రే రాకాసోడా పొట్టోడా, వదిలిపెట్టావు వదిలిపెట్టావు. అరే ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఓరి నాయన, వీళ్ళు వెళ్ళనివ్వట్లేదు. దేవుడా ఏంటి శిక్ష? వెళ్ళిపోవాలని ఇక్కడి నుంచి. A few moments later. అరే యార్ ఆపండి రా. రే ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం, ఫుల్గా వెహికల్స్ వచ్చాయి. నన్ను విడిచిపెట్టండి రా నాయనా. ఇప్పుడు నన్ను ఎవరు ఆపుతారు? రండిరా తెలుసుకుందాం. చాలా మంది అయిపోయారు, ఇంకా ఎవరిని విడిచిపెట్టను. ఇందులో ఒరిజినల్ సించాన్ ఎవరో నాకు అర్థం కావట్లేదు. సించాన్, అమ్మ బాబోయ్, ఇందులో ఒక్కడిని పిలిచినా కూడా 10 మంది పలుకుతున్నారు. నా చెవులు పోతున్నాయి. ఓరి నాయన, ఇక్కడి నుంచి తొందరగా మనమైతే ఎస్కేప్ అవ్వాలి, లేకపోతే వీళ్ళందరూ వచ్చేస్తున్నారు. టోనీ, నిన్ను అస్సలు విడిచిపెట్టే ఛాన్స్ లేదు టోనీ. అరే రే కారు కారు ఆగు ఆగు. అరే అబ్బా, అరే యా టోనీ నువ్వు అయిపోయా. అరే కారు ఇరిక్కిపోయిందిరా. ఏంట్రా బాబు, ఇలాంటి శిక్షలన్నీ నాకు జరుగుతున్నాయి. ఇంత ఘోరం ఏంటి? ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నాకు గగనం అయిపోతుంది. ఎలా తప్పించుకోవాలి? కిందకి దిగితే మాత్రం నాకు ఇలా ఊపిరి ఆడనివ్వట్లేదు. ఇప్పుడు కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మనకి కింద దిగాల్సిందే. రే ఇప్పుడు నన్ను పట్టుకోలేదు రా. అమ్మ బాబు ఇరికిపోయాను. రే వదిలిపెట్టండి రా. రే వదిలిపెట్టండి. ఓరే నాయన, చెట్టు కడిచేస్తున్నారు. ఒరే ఊపిరి ఆడట్లేదు. అమ్మయ్య, ఫైనలీ మనమైతే వచ్చేస్తాం కిందకి. అబ్బా అబ్బా, ఓరి నాయన. రే ఎంత స్పీడ్గా ఉన్నారా? ఒరే విడిచిపెట్టండి రా ప్లీజ్. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రే మీ అందరికీ నేను టిఫిన్ కొనాలన్నా కూడా కొనలేను రా, నా దగ్గర డబ్బులు లేవు. రే వదిలిపెట్టండి. అమ్మయ్య వచ్చేసాం ఫైనలీ. ఇప్పుడు దారిలో మనకి ఏదైనా కార్ కనబెడతా కార్ ఆపేసి మనం ఫాస్ట్గా వెళ్ళిపోలేదు, ఎందుకంటే వీళ్ళు మనం వెనక్కున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. భయ్యా కార్ ఆపు. ఈ కార్ అయితే ఆగట్లేదు. ఆగండి, ఈ కార్ ఆపుతానేమో చూద్దాం. భయ్యా కార్ ఆపు. అబ్బా ఓరి నాయన. అరే అప్పుడే తగులుకున్నారా? ఎంత స్పీడ్గా వస్తున్నారా? రే అమ్మా, ఊపిరాడట్లేదురా. అరే నా వల్ల కావట్లేదు. రే విడిచిపెట్టండి రా. రే బాబు, రే పొట్టోళ్ళారా. రే అయిపోయిందిరా నాయన. ఓ నా కడుపు. అబ్బా అబ్బా. అరే ఎముకలు అబ్బా, ఎముకలు ఇచ్చేస్తారేంటారే. అరే విడిచిపెట్టండి. అమ్మ బాబోయ్, ఇక్కడి నుంచి ఎలా అయినా ఎస్కేప్ అవ్వాలి. ఎస్. అరే అమ్మయ్య దూకేసాం. రే బండాపు అన్న వస్తాను. బండాపు భయ్యా. ఓరి నాయన 10 రూపాయలు ఇస్తాను. ఊరి నాయన ఇందులో సించాను ఆవిడ. అమ్మ బాబు వీళ్ళు వచ్చేస్తున్నారు. ఓరి నాయన, మనం ఏం సించాను కనిపెట్టలేకపోతున్నాం. అంటే కార్ ఆపండి. ఊరి నాయన, నేను ఎలా అయినా తీసుకోను, లేకపోతే మళ్ళీ ఆవిడ రిస్క్లో పడిపోతుంది. అరే యార్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే కార్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్క కారు కనబడదేంట్రా? ఊరికినైతే ఎక్కడ పడితే అక్కడ కా. ఊరి నాయన, సైన్యం వస్తుందిరా నా మీదకి అటాక్కి. ఒక్క కారు కనబడిపోతే అయిపోయినట్టే. ఆగండి, ఈ ఇంట్లో ఏమైనా కారు ఉందని చూద్దాం. అమ్మయ్యా, ఇప్పుడు రంటారా దమ్ముంటే లోపలికి రండిరా చూసుకుందాం. అమ్మా వీళ్ళు ఎలా వచ్చారు? రే విడిచిపెట్టండి రా. రే ప్లీజ్ కదలేవండి, చెమటతో చచ్చిపోయేలా ఉన్నాను. రే ఆగు. ఒరి నాయన, ఇలా కాలు పట్టేస్తున్నారా? రే కబడ్డీ ఆడలేను రా. ఇప్పుడు నాకు కబడ్డీ ఆడడానికి ఇంట్రెస్ట్ లేదు. రే ఆగండి, మొత్తం టేబుల్లో. ఓరి నాయన, ఎక్కడ తయారయ్యారా మీరందరూ? అరే అది లేట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి. అమ్మ బాబోయ్, ఈ తొక్కిసలాట్లో వాళ్ళే అయిపోతున్నారు. కానీ వాళ్ళు అయిపోతున్న కొడితే ఇంకా పెరుగుతున్నారు. అసలు వాళ్ళు చావలేదా? వాళ్ళకి ఇంకా వస్తూనే ఉన్నారు. అందులో రియల్ సించాన్ ఎవరినో కనిపెట్టలేకపోతున్నాం. అమ్మయ్యా, కార్ దొరికింది. ఇప్పుడు వస్తున్నామో బాబా, వీళ్ళు వచ్చారు. రే ఈసారి నేను ఊరుకోనరా. ఈసారి వదిలిపెట్టే ఛాన్సే లేదు. ఇక్కడి నుంచి నేను ఎస్కేప్ అవ్వాల్సిందే. మీరు నా కార్ ఆపలేరు. ఎస్ ఫైన్. రే కారు ఓనర్ వచ్చాడు. అన్నా సారీ, తర్వాత మళ్ళీ మీ కారు తీసుకొచ్చేస్తాను వీలైతే, లేకపోతే లేదు. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. ఫైనల్లీ మనం అనుకున్నట్టుగా తప్పించుకున్నాం. రండ్రా తెలుసుకుందాం ఇప్పుడు. ఓరి నాయన, ఎంత పెద్ద టాస్క్ అయిందిరా. క్షణానికి ఊపిరి కూడా ఆడలేదు. ఎంత మైండ్ పనిచేయట్లేదు. ఏం మాట్లాడుతున్నాను కూడా నాకు అస్సలు తెలియట్లేదు. దీనికి అంతటికీ కారణం ఈ టోనీ అనుకుంటా. టోనీ, నిన్ను అస్సలు వదిలిపెట్టాను టోనీ. వస్తున్నా తొక్క తీసేస్తా టోనీ. అమ్మయ్య, మనమైతే ఫైనల్లీ టోనీ దగ్గరికి వచ్చాం. దీనికి విరుగుడు కూడా టోనీని అడగాలి. టోనీ ఏదో సూట్ ఇస్తానని చెప్పి ఆడికి ఏదో ఇచ్చేసినట్టున్నాడు. వాడు అలా అయిపోయాడు.
టోనీ, మిస్టర్ సైంటిస్ట్ టోనీ, ఏం చేస్తున్నావు అయ్యా? ఓరి నాయన, ఏం చేస్తున్నావు గురు? అబ్బా, ఏదో కొత్త కనిపెడుతున్నట్టుగా ఉన్నావే. ఎందరు ఏమైంది ఇలా వచ్చావు? అబ్బా, కూల్గా మాట్లాడుతున్నావు. అక్కడ పెంట అయిపోతుంది. అదవుతుందా నీకు? అక్కడ మొత్తం సించాన్ ఒకరు కాదు, 100 కూడా కాదు. వాళ్ళు చస్తున్న కొలిది వస్తూనే ఉన్నారు. అందులో రియల్ సించాన్ ఎవరు అర్థం కావట్లేదు. నువ్వు వాడికి ఏమి ఇచ్చావు నాకు తెలియట్లేదు. ఏంటి అంతమంది సించాన్లు ఉన్నారు? సించానా? వాడికి నేనేమిస్తాను చెప్పు. నిన్న వాడి నీ దగ్గరికి వచ్చాడు, అప్పుడు నువ్వు వాడికి ఏదో ఇచ్చావు. నో ధను, వాడు నా దగ్గరికి రాలేదు. అరే ఒకసారి ఆగు, నాకేదో డౌట్గా ఉంది. ఒకసారి మనం బయటికి వెళ్ళి చూద్దాం. ఎందుకంటే నిన్న సాయంత్రం మా ఇంటికాడ ఏదో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఏదో ఫైర్ యాక్సిడెంట్ అని నేను లైట్ తీసుకున్నాను. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా నాకైతే కనబడట్లేదు. సరే ఒకసారి నీకు చూపిస్తాను ఆగు. అక్కడ ఏదో నాకు అబ్నార్మల్గా జరిగింది. సో అక్కడ చూసుకున్నట్లయితే అది నాకు ఫైర్ యాక్సిడెంట్ లాగా అనిపించట్లేదు. ఎవరో కావాలని వచ్చి ఏదో మిషన్తో దాన్ని డిస్ట్రాయ్ చేసినట్టుగా ఉంది. నా కార్లన్నీ బ్లాస్ట్ చేశాడు. ఒకసారి నీకు చూపిస్తా పదా. ఏంటో నాకు అర్థం కాలేదు. నేను నా సీసీ కెమెరాలో చూసేసరికి సీసీ కెమెరాలో ఫుటేజ్ కూడా లేకుండా పోయింది. అక్కడ ఏం జరిగిందో తెలీదు. నువ్వు అన్నట్టుగా షిన్చాన్ నా దగ్గరికి నేను అస్సలు రాలేదు. కనీసం కళ్ళను కూడా కలలేదు. ఏంటి, సించాన్ గారు నేను కల్లేదా? మరి నీ దగ్గరికే వచ్చా అని చెప్పాడు అంటే ఏంటిది? ఓరి నాయన, ఇప్పటికీ మండుతుందా? ఏం జరిగింది? నిన్న జరిగిందా? నిన్న ఏదో ఇక్కడ అబ్నార్మల్ థింగ్ జరిగింది. అంతకు మించి నాకు ఇంకేం తెలీదు. సించాన్ని నేను అస్సలు మీట్ కూడా కాలేదు. సించాన్కి ఏదో తప్పు జరిగినట్టుగా ఉంది. ధను, నేనైతే ప్రజెంట్ ఒక ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్లో ఉన్నాను. నేను ఇప్పుడు నీతో రాలేను, నీకు హెల్ప్ కూడా చేయలేను. అంత బిజీగా ఉన్నాను. సారీ, ఇక నువ్వైతే వెళ్ళొచ్చు. నేనేం నిన్ను పిలవలేదయ్యా బాబు, వచ్చేస్తా అంటున్నావు. ఓరి నాయన, మంటలైతే ఇప్పటికీ ఆగలేదు. చూస్తున్నట్లయితే ఏదో మెషిన్తోనే డిస్ట్రాయ్ చేసినట్టుగా ఉంది. ఏం మెషినో కూడా నాకు అర్థం కావట్లేదు. ఏమైందంటారు? సర్లే టోనీ, మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఇప్పుడు నాకు అర్థమైంది ఎక్కడికి వెళ్ళాలో. సీసీ కెమెరాలు మంచిగా చూసుకోవాలి. అంత పెద్ద సైంటిస్ట్ అయ్యింది, నీకు ఆ మాత్రం తెలియదు. లెస్టర్ ఉన్నాడు, లెస్టర్ని చూసి నేర్చుకో. లెస్టర్ దగ్గర అయితే మంచిగా సీసీ కెమెరా ఫుటేజ్ ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఉంటుంది. తన దగ్గర అయితే ఖచ్చితంగా ఉంటుంది. లేట్ చేయకుండా తన దగ్గర తీసుకుంటాను. ఓకే టోనీ, థ్యాంక్ యూ సో మచ్. ఏదో మంచి హెల్ప్ చేసావులే. ఆడికి ఏదో షూట్ చేస్తా అని చెప్పి ఇప్పటికి చేయలేదు. వాడు నన్ను రోజు బుర్ర తింటున్నాడు. నీకు చెప్తున్నా కూడా నువ్వు చేయట్లేదు. సరే టోనీ, మళ్ళీ కలుస్తాను, ఉంటాను, బాయ్. అబ్బా, ఇప్పుడు మనం ఫాస్ట్గా లెస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలి. నిన్న సాయంత్రం షిన్చాన్ గాడు వెళ్ళిన టైం నుంచి మొత్తం మనం చెక్ చేస్తే ఫుటేజ్ ఏం దొరుకుతుందో చూసుకుని లెస్టర్ని అయితే అడగాలి. అరే యార్, ఏంటిది ఇక్కడ క్లైమేట్ మొత్తం ఎలా ఉంది? ఇటు సైడ్ మొత్తం కొంచెం కాషాయం రంగులో ఉంది, ఆరెంజ్ కలర్లో. సరే ఒకసారి మనమైతే వెళ్దాం. లెస్టర్ అయితే మాత్రం మనకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు. మీకు తెలుసు కదా, ఏమైనా మనకి సీసీటీవీ ఫుటేజ్ కావాలంటే సిటీ మొత్తం మీద మన లెస్టర్ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే లెస్టర్ తన ఇంటికే దగ్గర ఒక 100 సీసీ కెమెరాలు పెట్టి ఉంటాడు. సో మనకి ఇంకా హెల్ప్ అవుద్ది అనమాట. ఓకే, లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్దాం. లెస్టర్, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదరుడా, నీకు అరే అంత ముద్దుగా పిలుస్తున్నావంటే ఏదో అవసరమై ఉంటుంది. ఏటే ఇందాక నుంచి ఇబ్బంది పెడుతున్నావు? చెప్పు, ఏమైంది? ఇందాక నుంచి వచ్చి నస ఏం కావాలి? నిన్న సాయంత్రం 5 నుంచి రాత్రి 8 వరకు సీసీటీవీ ఫుటేజ్ చూపించు. ఆ సాయంత్రం నుంచి అప్పుడు మనకి ఏదైనా ఫుటేజ్ దొరుకుతుందేమో చూద్దాం. అది కూడా టోనీ ఇంటి దగ్గర, అవెంజర్స్ ఇంటి దగ్గర, ఓకేనా? బయట కార్ పార్కింగ్ దగ్గర. ఒకసారి నాకు ఆ ఫుటేజ్ మొత్తం కావాలి. ఎందుకంటే అక్కడ సీసీ కెమెరా అయితే పని చేయట్లేదంట. నీకు అది తెలుసుకోవడానికి నీ వరకు వచ్చాను. ఒకసారి ఆన్ చేయవాలి సార్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేను చాలా పెద్ద ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నాను. షిన్చాన్లు 100 మందిలా వచ్చారు. అందులో ఎవడో రియలో ఎవరు అబద్ధం నాకు అర్థం కావట్లేదు. ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. ఒకసారి నాకు ఆ సీసీటీవీ ఫుటేజ్ పెట్టవా? ఇదిగా పెట్టాను. ఇక్కడ చూసుకున్నట్లయితే అవును, మీ షిన్చాన్ గాడు అదిగో అక్కడే ఉన్నాడు. అక్కడ చివర ఎవడితోనో, వాడెవడో నాకు తెలుసు. వాడి పేరు వచ్చేసరికి జాంబీ సైంటిస్ట్. వాడితో ఏం చేస్తున్నాడు షిన్చాన్? వాడు ఏదో కట్టుకథలు చెప్తున్నట్టుగా ఉన్నాడు షిన్చాన్కి. వాడిని ఎలా నమ్మాడబ్బా? నువ్వు మంచిగా చూసుకోవాలి పిల్లల్ని, అలా వదిలేకూడదు. ఓరి నాయన, వాడు ఎక్కడికో తీసుకెళ్తున్నాడు షిన్చాన్. నాకు అర్థమైంది. నువ్వు ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసి కారణం అయితే మాత్రం ఆ జాంబీ సైంటిస్ట్ గాడే. వాడి ల్యాబ్కి తీసుకెళ్ళి ఉంటాడు. వాడి ల్యాబ్ లొకేషన్ నీకు చెప్తాను. నువ్వు ఒకసారి అక్కడికి వెళ్తే మొత్తం సెట్ అయిపోతుంది. ఓకే, అర్థమైంది. సరే లెస్టర్, నేను వాడు పని చూసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లిటరలీ చాలా హెల్ప్ చేసావు. ఈ జాంబీ సైంటిస్ట్ అనే పేరు ఫస్ట్ టైం వింటున్నాను. సరే, వాడి అడ్రస్ నాకు పెట్టావు కదా, నేనైతే బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్, మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ప్రశాంతంగా. ఓరే ఏంట్రా ఇది? రే మళ్ళీ ఇక్కడికి వచ్చారా? లెస్టర్ చూడు, వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఓరి నాయనా, విడిచిపెట్టండి రే నన్ను కాదురా, వెళ్ళే లెస్టర్ని పట్టుకుంటారా. రే నన్ను వదిలేయండి ప్లీజ్ రా షిన్చాన్, నన్ను వదిలేయండి. ఎంతమంది షిన్చాన్లో అందరికీ పుణ్యం ఉంటుంది, వదిలేయండి. ఓరి నాయనా, వీళ్ళైతే నన్ను వదిలేరు. లెస్టరు, ఓరి నాయన లెస్టరేడి
వెనక గుమ్మ నుంచి పారిపోయాడా ఏంటి? ఒరే ఇక్కడే ఉన్నాడా? లెస్టర్ని కూడా వదిలిపెట్టట్లేదు రా రే. లెస్టర్ని కుమ్మేయకండి రా, నన్ను వదిలిపెట్టేయండి ప్లీజ్. అర్జెంట్గా ఇక్కడి నుంచి పో, నీ వల్ల నాకు ప్రాబ్లం అవుతుంది. ఎవర్రా వీళ్ళంతా? రే వెళ్ళండిరా ఇక్కడి నుంచి, లేకపోతే చీపురు కట్ట తిరిగేసి కొడతా. ఓరి నాయనో ఫైనలీ. అమ్మ బాబోయ్. ఆగండి 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 ఆగండి, కొంతసేపు ఆగండి, కొంచెం ఊపిరి తీసుకునివ్వండి. అరే నా కార్ని తిరిగేస్తారా? అయ్యి బాబోయ్, ఇక్కడ దగ్గరలో కార్లు లేవా? ఓకే, ఎదురుగా కారు ఉంది. ఓరి నాయన ఏంట్రా ఇది? సించాన్, ఇందులో నువ్వు ఎక్కడున్నావు నాకు అర్థం కావట్లేదురా. కానీ ఈ ప్రాబ్లంకి పరిష్కారం అయితే ఖచ్చితంగా కనిపెట్టే మళ్ళీ వస్తాను. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. ఓకే గాయస్, మళ్ళీ కలుద్దాం. మీరు రాలేరులేండి నా దగ్గరికి. ఓకే, మనకైతే లెస్టర్ ఒక లొకేషన్ పెట్టాడు. లొకేషన్ ఏంటంటే ఆ జాంబీ సైంటిస్ట్ గాడి యొక్క ల్యాబ్. ఓకే, మనమైతే అక్కడికి వెళ్దాం. ఏంటి కారు మధ్య మధ్యలో ఆగుతుంది చిన్నగా. ఓకే, ఇప్పుడు వాళ్ళైతే నన్ను ఎక్కడికి వెళ్ళా నన్ను వదిలిపెట్టట్లే. ఎంత స్పీడ్గా పరిగెత్తి వస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అబ్బా. వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ నేనే అయ్యాను అనుకుంటా. నన్ను చంపిన తర్వాత రిమైనింగ్ వాళ్ళు చంపుతారేమో. ఆ జాంబీ సైంటిస్ట్ గాడు ఏదో పెద్ద ప్లానే వేసేలా చేస్తున్నట్టుగా ఉన్నాడు. వీడి లొకేషన్కి వెళ్ళి వీడి ల్యాబ్లోకి వెళ్ళి వీడి తాట తీసి మరి మన సొల్యూషన్ కనుక్కుందాం. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట వాళ్ళ లొకేషన్ దగ్గరలోకి. ఇదంతా వచ్చేసి మన పాత ఎయిర్పోర్ట్ రూట్లా ఉంది. ఇక్కడేంటి అబ్బా ల్యాబ్ ఉంది? నాకు తెలియకుండా ఇక్కడ ల్యాబ్ ఎలా ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఎక్కడుంది ల్యాబ్? ఎక్కడ రారే? ల్యాబ్ ఎక్కడుందిరా? ఇక్కడ ఎక్కడుంది? ఓ మై గాడ్, ఏంటిది? ఇదేనంటారా? అరే యార్, ఇదే అనుకుంటా. ఓకే ఓకే ఓకే, ఇదే ల్యాబ్. మన లొకేషన్ ప్రకారం ఇదే. లేట్ చేయకుండా మనమైతే లోపలికి వెళ్దాం. రేయ్, లోపల ఎవరున్నారు? ఈరోజు నా పుట్టినరోజు, మీ అందరికీ స్వీట్లు బిస్కెట్లు చాక్లెట్లు ఇవ్వడానికి వచ్చాను. వస్తున్నారా? అరే రారా. సరే నేనే వస్తున్నా. నాకు రే జాంబీ సైంటిస్టు, నిన్ను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎక్కడున్నా నువ్వు? అరే ఏంటది? అక్కడేదో వింత ప్రాణి డ్యాన్స్ చేస్తుంది, అదే అనుకుంటా. నాకు తెలిసి ఆ జాంబీ సైంటిస్ట్ గాడు అనుకుంటా. రే జాంబీ సైంటిస్ట్, వచ్చానరా నేను నీ దగ్గరికి. ఎవడరా? రే ఇటు చూడవా, ఇటు కళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయి కానీ నేను కనబడట్లేదు ఏంటి? ఇగోరా, వీడికి మతిస్థిమితం లేనట్టుగా ఉంది. బ్రెయిన్ పనిచేయదురా నీకు? బ్రెయిన్ పనిచేయదురా నీకు? రే ఏం చేశారా మా సించాను కానీ? చెప్పు. అయ్యి బాబోయ్, నన్ను ఓరి నాయనో, నన్ను వదిలిపెట్టి బాబోయ్, నేనేం చేయలేదు. ఓరి బాబోయ్, అబ్బా బాబోయ్, నేనేం చేయలేదు. అయ్యా అయ్యా, ఒరే వదిలిపెట్టి. అబ్బా ఓరి నాయన, చేత కొడతా. ఓరి బాబోయ్, ఎవడా నువ్వు? ఒరే వదిలిపెట్టి బాబోయ్. అయ్యి బాబోయ్, నడుమిరకు కూడా ఎత్తున్నాడు. బాబోయ్ 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 బాబోయ్. ఓరి నాయన, ఆగు చెప్తా ఆగు. ఆగు ఆగు. అబ్బా నాయన చెప్పనే. ఓరి నాయన ఆగ. అరే అబ్బా. అరే నేనే అవును, సించాన్ కల కారణం నేనే ఒప్పుకున్నా కదా, వదిలిపెట్టు. అరే ఓరి నాయన అబ్బా, చెప్తాను. చెప్పురా తాబేలు ముఖమా, ఏం జరిగిందో చెప్పు. ఏం చేసావో చెప్పు. ఇదే మంచి సమయం. అయిపోయావురా. వీడిపైన నేను కొంచెం స్ప్రే కొట్టేస్తాను. తీసుకో. చెప్తున్నా, ఏం జరిగిందంటే నా దగ్గర ఒక స్ప్రే ఉంది. ఆ స్ప్రే నేను కొట్టేశాను. దానికి విరుగుడు నా దగ్గర లేదు. నన్ను కొట్టకు. మ్యారియో సైంటిస్ట్ దగ్గర ఉంది. ఓరి నాయనో, నా దగ్గర విరుగుడు లేదు. సారీ, నేను ఇవ్వలేను. నా దగ్గర లేదు నిజంగా. మ్యారియో సైంటిస్ట్ దగ్గర ఉంది. నీకు లొకేషన్ పెట్టాను, అక్కడికి వెళ్ళు. క్షమించు. ఇప్పుడు ఈ మ్యారియో సైంటిస్ట్ ఎక్కడ ఉన్నారా బాబో? ఓరి నాయన, అక్కడికి వెళ్దాం. ఓకే. అరే రే ఏంట్రా అప్పుడే ఇక్కడ కూడా వచ్చేసారా? ఓరి నాయన, విడిచిపెట్టండి రే తమ్ముళ్ళు. రే సించాన్ నువ్వు నా ఫ్రెండ్వే కదరా రే. ఓరి నాయన, వీళ్ళందరూ మంచోళ్ళు కాదు. ఇందులో మంచి సించాన్ ఒక్కడే ఉన్నాడు. వాడు ఎవడో కనిపెట్టలేకపోతున్నాం. వాడు మాట్లాడుతుంటే వాడితో పాటు అందరూ మాట్లాడుతున్నారు. మనం కనిపెట్టే ఛాన్సే లేదు. ఓకే, లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయలుదేరాలి. పరిగెత్తరా రే, లగెత్తు. అరే నాకు ఇక్కడ బండి కనబడాలి. ఏదో ఒక బండి ఒక్క వెహికల్ కనబడితే చాలు. ఓరి నాయన, వీళ్ళైతే అసలు విడిచిపెట్టట్లేదు, పరిగెట్టుకుని వస్తున్నారు. అయ్యి బాబోయ్, వచ్చేస్తున్నారు. ఒక్క బండి ఎదురుగా వెహికల్ ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ వెహికల్స్ ఏం లేవా? అరే యార్, ఇక్కడ వెహికల్స్ ఏం లేవు. ఓకే, ఇక్కడ కొన్ని వెహికల్స్ ఆగాయి. వస్తున్నాట రే, నాకు ఆ బండి కావాలి. అమ్మయ్య, ఫైనల్లీ దొరికేసింది. సారీ బ్రో. ఓరి నాయన, పోలీసులు పట్టుకున్నారండి. ఇదే మంచి సమయం ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి. రండ్రా సించాన్ లారా, తేల్చుకుందాం మీరా నేనని. ఓకే, ఇప్పుడు మనకైతే ఇన్ఫర్మేషన్ దొరికింది. మనం వెళ్తున్నాం మ్యారియో సైంటిస్ట్ దగ్గరికి. ఓకే, మ్యారియో సైంటిస్ట్ దగ్గర వచ్చేసి దీని యొక్క విరుగుడు అయితే ఉందంట. సో ఈ మ్యారియో సైంటిస్ట్కి వీడికి పడదనుకుంటా, నాకు తెలిసి అతను మంచోడు అనుకుంటా. సో అతని దగ్గర దీని విరుగుడు అయితే ఉంది. అదైతే మనం అడిగి తీసుకుందాం. సో అదేంటో తీసుకున్న తర్వాత వెంటనే వీళ్ళపైన మనం అది చేసామనుకోండి, అప్పుడు మొత్తం మన సించాన్ నార్మల్ అయిపోతారు అనుకుంటా. అసలు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు. మనకైతే మ్యారియో సైంటిస్ట్ ఏం చెప్తే చేయాలి మనం. ఓకే, లేట్ చేయకుండా తొందరగా లోపలికి అయితే వెళ్దాం. అయ్యి బాబాయ్, వీళ్ళైతే రాలే కదా. నాకు తెలిసి వీళ్ళు వెనక నుంచి వస్తున్నారు అనుకుంటున్నారు. అందుకే మనం స్పీడ్గా లోపలికి వెళ్దాం. మళ్ళీ ఇక్కడ ఎవరిని ఆపేశారు అనుకోండి, అసలు మన సైంటిస్ట్ని కూడా కలలేం. రే లోపల కనుక లేరు కదా, మధ్యలో కనబడతారేంటరే సించాన్. అయ్యి బాబాయ్, మధ్యలో నన్ను ఆపేస్తారేమో, డౌట్గా అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఎవరు ఉండకూడదు దేవుడా, నేను క్షేమంగా రీచ్ అవ్వాలి. ఓకే,
ఫైనల్లీ ఇక్కడ వరకు వచ్చేసాం. కానీ ఇక్కడ సైంటిస్ట్ ఎవరు కనబడట్లేదే. ఈ మ్యారియో సైంటిస్ట్ ఇక్కడ ఎక్కడ ఉంటారంటారు? అయ్యో బాబోయ్, ఎంత దూరం రావాలయ్యా? ఎక్కడున్నావయ్యా స్వామి? ఓ సార్, మీరే కదా మ్యారియో సైంటిస్ట్ అంటే? మీరేనా? నేనే బాబు, నేనే మ్యారియో సైంటిస్ట్ అంటే. ఇంతకీ ఏమైంది? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏం జరిగిందో చెప్పు. ఏమైందంటారా? మాకు సించాన్ అనే ఒక తుండ్ర పిల్లాడు ఉన్నాడు. వాడు ఏ పడితే అవి చేస్తాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాడు. వాడి వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది. ఈ జాంబీ సైంటిస్ట్ దొరికిపోయాడు. వాడు వచ్చేసి ఏదో ఇచ్చాడు. వాడి వల్ల ఒక సించాను 100 సించాన్లా మారాడు. ఆ పిల్లలు మొత్తం నన్ను వెంట పెడుతున్నారు. నన్ను వదలట్లేదు, అసలు ఊపిరి కూడా ఆడనివ్వట్లేదు. వాళ్ళు మళ్ళీ నార్మల్ చేసి మా సించాన్ గారిని ఎలా కనిపెట్టాలో నాకు అర్థం కావట్లేదు. దాని యొక్క విరుగుడు మీ దగ్గరే ఉందని చెప్పాడు. సార్ మీ దగ్గర ఉందా? ఓ సరే సరే, ఇస్తున్నా. నా దగ్గర కానీ ఒక్క బాటిల్ మాత్రమే ఉంది. ఇది అయిపోతే మళ్ళీ నీకు ఎక్కడ కూడా దొరకదు. ఉన్న ఒక్క బాటిల్ జాగ్రత్తగా వాడుకో, సరేనా? వెళ్ళు వెళ్ళు, జాగ్రత్తగా వాడుకునిరా. ఎందుకంటే మళ్ళీ నా దగ్గర ఇంకొక బాటిల్ అయితే లేదు. కరెక్ట్ గా వాళ్ళందరిపైన నువ్వు స్ప్రే చేస్తే అప్పుడు నువ్వు నీ సించాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. వెళ్ళు, ఒక్కరిని కూడా వదలకు. తొందరగా వెళ్ళి పని కానించుకునిరా. ఓ దేవుడు స్వామి. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే బయటికి వెళ్దాం. ఈ సించాన్ గడలు అందరూ ఎక్కడున్నారో మనమైతే కనిపెట్టాలి. అందరిపైన మనమైతే స్ప్రే చేయాలి మన దగ్గరికి వచ్చిన వాళ్ళపై. ఓకే, ఫైనల్లీ మనమైతే బయటకు వచ్చేసాం. ఓకే, మనం వాళ్ళు తొందరగా వెళ్ళి కనిపెట్టి వాళ్ళందరిపైన ఎగ్జాక్ట్గా మనం స్ప్రే చేస్తే అప్పుడు మన సించాన్ నార్మల్ అవుతారంట. మనం అనుకున్నట్టుగానే ఉంది ప్లాన్ అయితే. ప్లాన్ని కరెక్ట్గా మనమైతే వర్కౌట్ చేయాలి. ఏమాత్రమైనా మిస్టేక్ అయితే మాత్రం మళ్ళీ మనల్ని పండబెట్టేస్తారు, అసలు మనం లేవనెవరు. ఓకే, ఫైనల్లీ మనమైతే ఎక్కిపోయాం అనమాట. లేట్ చేయకుండా వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్దాం. ఒరే సించాన్ గల్లారా, వస్తున్నాను రా. ఇప్పుడు మా అసలైన సించాన్ గారిని తీసుకొచ్చే సమయం వచ్చింది. ఓకే, ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే ముందుకు బయలుదేరదాం. ఓకే, వీళ్ళందరూ ఎక్కడున్నారో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఓ మై గాడ్, అరే ఇక్కడే ఉన్నారు. ఒరే ఒరే, ఆగండి 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 ఆగండి. ఒరే ఈ కారు పైకి ఎక్కిపోదాం. అమ్మ, కారు పైకి ఎక్కకపోతే మాత్రం మళ్ళీ వీళ్ళందరూ నా మీద పడతారు. రే మీ పని అయిపోయింది, ఇప్పుడు మీ పని అయిపోయింది. రండ్రా రండ్రా రండ్రా, ఎంతమంది వస్తారో రండ్రా. అందరినీ ఈ స్మోక్తో పడేస్తా. ఓకే, ప్రతి ఒక్కరిపైన స్మోక్ అయితే వెళ్ళింది. చాలామంది అక్కడ నిలబడిపోయారు. ఎస్ ఎస్ ఎస్, ఇంకా మీ పని అయిపోయింది. ఒకసారి గాల్లో కూడా వేద్దాం స్ప్రే, మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఓకే ఫైనల్లీ, అరే అయిపోయింది. రే ఇంకా ఒక్కడు మిగిలిపోయాడు. రే రే రే, నువ్వు కూడా అయిపోయావు, నువ్వు కూడా అయిపోయావు. నేను వదిలిపెట్టను. అరే అయిపోయావు అయిపోయావు అయిపోయావు. ధనవన్నా, నేనయ్యా బాబు అసలైన సించాన్ని. ఓరి నాయనా, నేనంటే. ఓ నువ్వేనా? అరే ఇందులో కూడా స్ప్రే అయితే అయిపోయినట్టుగా ఉంది. ఓకే ఫైనల్లీ సించాన్, నిన్ను కనిపెట్టాను రా. కానీ ఇంత వేస్ట్ గా పెట్టా నువ్వు. ఎక్కువ బండే చా, ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తావు నువ్వు? ధనవన్నా, నేను వచ్చినాక హ్యాపీ ఎమోషన్ అవుతావు అనుకుంటే ఏంటి ధనవన్నా ఇలా తిడుతున్నాడు నన్ను? నేనేం చేశాను? రే ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే చేస్తారంటే నమ్మేస్తావేంట్రా బాబు? నమ్మేసి అలా వెళ్ళకురా ప్లీజ్ రా నాయన, నీకు పుణ్యం ఉంటుంది సరేనా? ఓకే ఫైనల్లీ మనమైతే ఇంటికి రీచ్ అయిపోయామన్నమాట. సించాన్ ఎప్పుడు ఇలాంటి పనులు చేయకురా ప్లీజ్. ఈ మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయకు. ఎందుకంటే ఈరోజు నేను చాలా 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 అలసిపోయాను. లిటరల్లీ నా వల్ల కావట్లేదు, ఒళ్ళు మొత్తం పులిసిపోయింది. అయ్యో బాబోయ్, ఇక నేను పడుకుంటా. ఏదోలా ఉంది, కొంచెం మత్తులా ఉంది. గుడ్ నైట్ గాయ్స్. The next morning. అబ్బా గొడవ ఎందుకు చేస్తున్నావు ధనువన్నా? నన్ను ఎందుకు ఉదయం లెగ్గానే నిద్ర లేపుతున్నావు? అరే ఏంటి కళ ఏంటిది? ఓరి నాయనో, 1 2 3 4 నాయనో ధనువన్నా ఏంటిది? అయ్యా ధనువన్నా నువ్వు ఎక్కడున్నావు? అయ్యి బాబాయ్ వదిలిపెట్టండి రే, వదిలిపెట్టండి నన్ను, వదిలిపెట్టండి. అరే ఇక్కడి నుంచి పారిపోలే. అమ్మ బాబోయ్ వీళ్ళు ఎంట పెడుతున్నారు. ధనువన్నా కాపాడు. అరే ధనువన్న పరిస్థితిలో ఉంటే ఎవరు నన్ను కాపాడతారు? రే నన్ను ఎవరన్నా కాపాడండి.